మాజీ ప్రధాని పివి స్వంత గ్రామం వంగరలో సంబరాలు జరుపుతున్నారు. ప్రజలు పివికి భారతరత్న రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1957లో మంథని నియోజకవర్గం నుండి రాజకీయ అరంగేట్రం చేసిన పివి నరసింహారావు 1971వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హనుమకొండ పార్లమెంటు స్థానం నుండి గెలిచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పివి. 1991లో దేశ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు ఆయన. పివికి భారతరత్న రావడంపై వంగర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు సొంత గ్రామం వంగరలో సంబరాలు జరుపుతున్నారు ప్రజలు. పివికి భారతరత్న రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1957లో మంథని నియోజకవర్గం నుండి రాజకీయ అరంగేట్రం చేసిన పివి నరసింహారావు 1971వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హనుమకొండ పార్లమెంటు స్థానం నుండి గెలిచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పివి నరసింహారావు. 1991లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. పివికి భారతరత్న రావడంపై వంగర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి పివి నరసింహారావుకు భారతరత్న వరించడంపై వంగర గ్రామస్తులు ఏమంటున్నారు, అక్కడి కోలాహలం ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి మా ప్రతినిధి తిరుపతి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి, ప్రస్తుతం వంగర గ్రామంలో పివి నరసింహారావు స్వగృహం దగ్గర ఉన్నారు. అక్కడ నుండి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, గ్రామస్తులు ఎలా స్పందిస్తున్నారు? వంగర గ్రామంలో మొత్తం ఒక సంబరాల వాతావరణం అయితే కనిపిస్తుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబడ్డ గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా బాణాసంచా పేర్చి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ సంబరాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆయన రాజకీయ నేతగా ప్రారంభించినటువంటి పివి నరసింహారావు ఇవాళ భారతరత్న అవార్డు రావడం పట్ల కూడా ఒక వంగర గ్రామంలో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వంగర గ్రామంలోని పివి నరసింహారావు ఇంటి దగ్గర చూడొచ్చు. ఆయన పాత కావచ్చు, ఫోటోస్ ఇక్కడ అన్ని చూసారు కావచ్చు. తన కుటుంబ సభ్యులు ఇదంతా ఆనందం వ్యక్తం చేసి చాలా భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషంగా పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎప్పటికైనా అవార్డు రావడం చాలా సంతోషంగా చెప్పి 1957లో వర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు పివి. ఆ తర్వాత 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా హన్మకొండ పార్లమెంటు స్థానం నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం మొత్తం కూడా విజువల్లో చూసే ఇదంతా కూడా పివి నరసింహారావు ఇల్లు. ఇక్కడంతా గ్రామస్తులు వచ్చి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు స్వీట్లు పంపిణీ చేసి ఇతర సంబరాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ పార్లమెంట్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం అయితే చాలా సంతోషంగా ఉంటుంది. గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్ వచ్చి పివి గారు ఈ 1000 పడకలు అనుసరించిన గది అంటే కూడా ఇట్లా మొత్తం ఒక వంగర గ్రామంలో ఉన్నటువంటి ఆయన కారు కావచ్చు, ఇతర ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులతో కుటుంబ సభ్యులు కావచ్చు వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. వంగర గ్రామంలో ఒక సంబరాలతో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం, కుటుంబ సభ్యులు కావచ్చు గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం
వ్యక్తపరిచి నాకు అందుబాటులో మాజీ ప్రధాని పివి నరసింహారావు అన్న కొడుకు పివి మదన్ మోహన్ ఆయనతో మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ మాజీ ప్రధానికి భారతరత్న రావడం కావచ్చు, గ్రామంలో సంబరాలు జరుగుతుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము చాలా కాలం తర్వాత ఇది సుదీర్ఘ నిరీక్షణ ఫలవంతమైంది. ఇది ప్రభుత్వం పివి గారి సేవలను గుర్తించింది. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ భారతరత్న అత్యున్నత పురస్కారం రావడం మేమంతా పులకరిస్తున్నాం. పివి గారు వారు స్వర్గస్థులైనప్పటికీ మా మదిలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారనే అభిలాషను వ్యక్తం చేస్తున్నాం. ఎట్లా చూడొచ్చు, చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ ప్రధాని అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ భారతరత్న రావడం కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎట్లా మాట్లాడుతున్నారు? మీతో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఇప్పుడు దీని మీద ఏంటంటే భారతరత్న అనే అంశం మీద పివి గారి స్వయాన మనవడు భారతీయ జనతా పార్టీ ఎన్వి సుభాష్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. మేము కూడా ఏంటంటే మేధావులతోని కానీ తర్వాత ఇతర ఢిల్లీలో చాలా మందితోనే మేము ఏంటంటే ప్రధానమంత్రి గారి దృష్టికి పివి గారి సేవలు చేరాలి, వారు చేసిన ఆర్థిక సంస్కరణలు వారి ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే నిర్ణయాన్ని అందరూ తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా అటు మీడియా కావచ్చు, అంటే తెలుగు జాతి పౌరునిగా మన మీడియా కానీ ఇతర వర్గాల ప్రజలు కానీ మేధావులు కానీ అందరూ కూడా దీని మీద ఒక డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా అది టీఆర్ఎస్ ప్రభుత్వం అది పివి గారికి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ద్వారా ఒక తీర్మానాన్ని కూడా అందజేయడం జరిగింది. ఏదేమైనా నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము ఆనందపడుతున్నాం, మాతో పాటు ప్రజలంతా కూడా ఆనందపడడం జరుగుతున్నాం. పివి నరసింహారావు కుటుంబ సభ్యుడిగా మీరు గ్రామస్తులు కావచ్చు, పివి సన్నిహితులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఇప్పుడు మనం ఏంటంటే కష్టే ఫలి అంటారు. మనం కష్టపడితే దానికి ఫలితం ఉంటుంది. అది ఫలితం అనేది ఏదో ఒక రోజు వచ్చేది కాదు, అది గుర్తింపు ద్వారా సుసాధ్యం అవుతుంది. నేను ఒకటి ఈ భావితరానికి చెప్పేది ఏంటంటే ఇవాళ విదేశాల్లో స్థిరపడ్డ మన కంప్యూటర్ యుగానికి చెందిన యువకులు ఇది ఇవాళ మీరు సస్టైన్ అయ్యి స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం పివి గారి ఆర్థిక సంస్కరణలు ఆరాధ్యుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు పివి వల్లనే సాధ్యమైందన్న సంగతిని నేటి తరం తర్వాత ఎన్ఆర్ఐస్ అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది పివి నరసింహారావు కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే అంగర గ్రామంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఒక ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం భారతరత్న అవార్డు రావడం చాలా మంచి పరిణామం. ఆయన ఆర్థిక సంస్కరణలు కావచ్చు, భూ సంస్కరణలు కూడా చాలా కీలకంగా పనిచేశారు. హనుమకొండ పార్లమెంటు నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఆ తర్వాత ప్రధానిగా ఎన్నికవడం కావచ్చు, తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మంత్రిని రాజకీయం నుంచి హనుమకొండ నుంచి ఒక రాజకీయాలు అరంగేట్రం చేసినటువంటి వ్యక్తికి ఇవాళ భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, వంగర గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.